నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్కి సంబంధించి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో బేసిక్గా అండి ముందు లివర్ గురించి మాట్లాడుకుందాం. సో లివర్ అనేది మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ అని చెప్పుకోవచ్చు. ఇది మన బాడీకి ఆల్మోస్ట్ 2 kgs వరకు వెయిట్ చేస్తుంది. ఇది మన బాడీకి డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బాడీలో ఎక్స్ట్రా టాక్సిన్స్, ఎక్స్ట్రా పాయిజన్స్ని కలెక్ట్ చేసుకొని డిశ్చార్జ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ప్రాపర్గా అవ్వడానికి లివర్ సెక్రీట్ చేసే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, లివర్ సెక్రీట్ చేసే ఎంజైమ్స్ చాలా అవసరం. సో ఇలాంటి ప్రాపర్గా ఉత్పత్తి అవ్వనప్పుడు లివర్ అనేది డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాటిలో చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో క్రానిక్గా చాలా అన్కంట్రోల్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా కండిషన్స్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, దాంతోపాటు అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్, హైపర్ టెన్షన్ ఇలా కండిషన్స్తో బాధపడే వారికి ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. పీసీఓడి, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి, దాంతోపాటు ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు, స్ట్రెస్ ఇలాంటి కండిషన్స్ ఉన్నవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ అనేవి వెంటనే కనిపించవు. మనం స్కాన్ చేయించుకొని అబ్డామిన్ స్కాన్ చేయించుకుంటే తప్ప ఫ్యాటీ లివర్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా కష్టం. దీనికి కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుంది. కానీ మనకు జరిగే బాడీలో జరిగే ప్రక్రియల వల్ల ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని సిమ్టమాటిక్గా మనం తెలుసుకోవచ్చు. ముందస్తుగా మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో లివర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, కానీ లివర్ పైన ఒక స్మాల్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మిల్లీమీటర్ సైజ్ నుంచి సెంటీమీటర్ సైజ్ వరకు పెరుగుతూ ఉండొచ్చు. సో ఇలా మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉంటాం. సో దీనివల్ల లివర్ ఫంక్షనింగ్ అనేది రెడ్యూస్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో లివర్ ఫంక్షనింగ్ తగ్గినప్పుడు క్రానిక్గా ఒక పర్సన్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్తో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారికి బేసిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల మనం తీసుకున్న గ్లూకోజ్ అబ్జర్బ్ అవ్వకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫామ్ అవ్వడం, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ ఫామ్ అవ్వడం ఇలాంటివి మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. సో ఇవాళ రేపు లైఫ్ స్టైల్, స్ట్రెస్, నైట్ షిఫ్ట్ చేసేవారు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నవారు ఇలాంటి కండిషన్స్తో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. స్ట్రెస్ లెవెల్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలా లేని వారికి కూడా ఫ్యూచర్లో ఫ్యాటీ లివర్ ఫామ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మేజర్గా రావడానికి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పుకోవచ్చు. అలానే చాలామంది జెనెటిక్ కాజెస్, జెనెటిక్ ఫ్యాక్టర్స్లో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వారికి కూడా జెనెటిక్ పరంగా మనకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తాం ఈడియోపతి కాజెస్, అంటే కారణాలు లేకుండా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య కాలంలో 35+ నుంచి ఆ పైన వయసు పడిన వాళ్ళలో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తున్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఎక్కువగా చేయని వాళ్ళు, సిస్టమ్ ముందర ఎక్కువ యూజ్ చేసి టైంకి ఫుడ్ తీసుకొని వాళ్ళు, దీనివల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వవు. డైజెస్టివ్ ఎంజైమ్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఫుడ్ డైజెషన్ అనేది లేట్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫుడ్ డైజెషన్ లేట్గా అవ్వడం వల్ల డైజెస్ట్ సగం అయ్యి మిగతా సగం డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అది ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్లో లివర్ పైన ఒక సెక్రీషన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఫ్యాటీ లివర్ డిపాజిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి ఇవి సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది. మనం మిగతా కంప్లైంట్స్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేయించుకుంటే తప్ప ఫ్యాటీ లివర్ డిపాజిషన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టం. సో దీనికి మెయిన్ థింగ్ ఒబేసిటీ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం, అబ్నార్మల్ వెయిట్ గెయిన్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్లో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి చేంజెస్ చేసినట్లయితే మన లివర్ని ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో సిమ్టమ్స్ అనేవి చాలా మటుకు
ఇనీషియల్ ఫేజెస్లో కనిపించవండి. సో సిమ్టమ్స్ పెరిగే కొద్దీ, కాంప్లికేషన్స్ పెరిగే కొద్దీ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంత వర్క్ చేసినా కూడా ఈజీగా టైర్డ్ అవ్వడం, లెథర్జిక్ ఫీలింగ్, వీక్నెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో యూరినేషన్ డార్క్గా అనిపించడం, బెల్లీ ఫ్యాట్, కాళ్ళు చేతులు వాపు రావడం, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల హార్ట్ బర్న్, ఛాతీలో మంట, ఇలా మనం చూస్తూ ఉంటాం. చాలామందిలో ఫీవరిష్ ఫీలింగ్, డల్నెస్, స్లీప్ ప్రాపర్గా రాకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. లీన్గా ఉన్న వారిలో అయితే వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న కంప్లైంట్స్ త్రూ మనం చేయించుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలానే ఆల్కహాలిక్ నాన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. చాలామంది అన్కంట్రోల్గా ఆల్కహాల్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో దీంట్లో ఉన్న కెమికలైజ్డ్ ఇష్యూస్ వల్ల లివర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారికి ప్రస్తుతానికి సిమ్టమ్స్ ఏవి ఉండవు, కానీ లివర్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫ్యాటీ లివర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాట్ వన్లో, స్టేజ్ 1లో, స్టేజ్ 2, స్టేజ్ 3లో డిపాజిషన్స్ పెరిగిపోయి లివర్ కంప్లైంట్స్ డిప్పర్ అవ్వడం వల్ల స్టిమ్యులేషన్ పెరిగి ప్రాబ్లమ్స్ అనేది రీక్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారికి, ఆల్కహాల్ కంప్లైంట్స్ ఉన్నవారికి ఈ ఫ్యాటీ లివర్ కంప్లైంట్స్ అనేది మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. సో డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు ఇది జెనెటిక్ ప్రాబ్లమ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు ఫ్యాటీ లివర్ని. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పింది ఏంటంటే దీనికి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, లాస్ట్ స్టేజ్కి వెళ్తేనే సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. సో ముందుగానే ఎలా గ్రహించాలి, ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించుకోవాలి, ఏ టెస్టులు చేయించుకుంటే ముందుగానే మనం గ్రహించవచ్చు ఈ ప్రాబ్లమ్ని? ఓకే అండి, ఇవాళ రేపు టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత బాడీలో ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయో టెస్టులు చేయించే తప్ప మనకు తెలియట్లేదు. సో ఎస్పెషలీ మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండి, ప్రాపర్గా మనం డైట్, స్లీప్, స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకుంటున్నట్లయితే ఇయర్లీ వన్స్ బేసిక్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం అండి. చాలా మటుకు బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు, మిగతా కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి ఎయిల్మెంట్స్ లేని వారికైతే ఫ్యాటీ లివర్ డిపాజిషన్స్ అనేది ఉండకపోవచ్చు. కానీ కొందరికి కొన్ని ఎయిల్మెంట్స్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇలా చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. దీనికి ప్రాముఖ్యంగా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారు ఇయర్లీ వన్స్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు వాళ్ళ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, యూఎస్జీ అబ్డామిన్ ఇలాంటివి చేయించుకున్నట్లయితే ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోకపోతే కంపల్సరీ మన బాడీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. లివర్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ మన బాడీలో సిస్టమ్ ఆర్గాన్ అండి. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోయినా లివర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాపర్ ఎక్స్క్రీషన్ లేకపోయినా లివర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లివర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల లివర్ సెక్రీట్ చేసే ఎంజైమ్స్, డైజెస్టివ్ ట్రాక్ సంబంధించిన బిలిరుబిన్, బిలిసైల్స్ ఇలాంటివి సెక్రీషన్ అనేది ఆగిపోతుంది. దానివల్ల డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ లివర్ పైన ఫామ్ అవ్వచ్చు, వేరే ఆర్గాన్స్ మీద డిపాజిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడం వల్ల, అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ వెయిట్, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకునేవారు, స్లీప్ ప్రాపర్గా లేకపోయినా, వేరే కాంప్లికేషన్స్ ఉండి కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామందికి వారికోస్ వెయిన్స్ డెవలప్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి వీక్నెస్, దాంతోపాటు లెథర్జిక్ ఫీలింగ్ ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఫ్యాటీ లివర్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సిమ్టమ్స్ లేవు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నంత వరకు ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ప్రాబ్లం లేకపోయినా మన లివర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి మెడిసిన్ లేకపోయినా ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఆర్ వాకింగ్ చేస్తూ, టైంకి ఫుడ్ తీసుకుంటూ, ప్రాపర్గా స్లీప్ అవసరం మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ పైన ఉన్న ఫ్యాట్ డిపాజిషన్ అనేది కరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఓవర్గా ఎక్సర్సైజ్ చేసినా కూడా లివర్ ఎగ్జాస్ట్ అవుతుంటుంది. కాబట్టి ఒక మనిషి మినిమం 3 to 6 hours ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నట్లయితే లివర్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే బ్యాడ్ హ్యాబిట్స్, ఎస్పెషలీ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్
ఇలాంటివి అవాయిడ్ చేస్తే కూడా చాలా బెటర్ అండి. లేట్ నైట్ స్లీప్స్, ఎస్పెషలీ మనం చాలా 12 అబోవ్ పడుకుంటూ ఉంటారు, ఎక్కువ సిస్టమ్ చూడడం, ఇలాంటివి కూడా అవాయిడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని ఒక మోడరేట్ మెథడ్లో మనం మెయింటైన్ చేస్తే లివర్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటే మంచిదని చెప్తారు? సో బేసిక్గా అండి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు చాలా మటుకు ఒబేస్ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఫైబర్ డైట్ తీసుకుంటే బాగుంటుందండి. కొంతమందిలో లీన్గా ఉన్న వారిలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫ్యాటీ లివర్ అనేది ఒక అసోసియేటెడ్ సిమ్టమ్గా ఉంటుంది. బేసిక్గా షుగర్ లెవెల్స్ హై ఉన్నవారు, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న వారిలో ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం. బేసిక్గా మెటబాలిక్ డిజార్డర్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఈ ఫ్యాటీ లివర్. సో ఇలాంటి వారు ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో స్ట్రెస్, ఫుడ్, డైట్, స్లీప్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 6 to 8 hours మినిమం స్లీప్తో పాటు ప్రాపర్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. డైట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండాలి, దాంతోపాటు ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. కార్బ్స్ రెడ్యూస్ చేసుకొని ఖచ్చితంగా లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వాటర్ ఇంటేక్, దాంతోపాటు ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకున్నట్లయితే బాగుంటుంది. వైటమిన్ సి, బాడీకి ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సాల్ట్స్ ఇలా కంప్లీట్గా ఎన్రిచ్ డైట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా లివర్ సైజ్తో పాటు పైన ఉన్న లేయర్ కూడా డిపాజిషన్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా డేకి ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ పైన ఉన్న డిపాజిషన్ కంప్లీట్గా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో హోమియోపతి పద్ధతిలో ఫ్యాటీ లివర్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి, ఫ్యాటీ లివర్ అనేది అసోసియేటెడ్ సిమ్టమ్స్ కాబట్టి సో సిమ్టమ్స్కి ఖచ్చితంగా మనం కాన్స్టిట్యూషనల్ డోసెస్ ఇస్తూ మెడిసిన్ త్రూ మనం ఆ లివర్ సైజ్ని స్టెబిలైజ్ చేసుకుంటూ పైన ఉన్న కండిషన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావచ్చు. సో బేసిక్గా ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇష్యూస్లో ఉంటుంది. సో గ్రేడ్ 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకొని కొంతవరకు డైట్, స్లీప్, స్ట్రెస్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మెడికేషన్ లేకుండానే లివర్ అనేది హెల్తీగా మనం మార్చుకోవచ్చు. చాలా మటుకు స్ట్రెస్ అనేది ఒక బ్యాలెన్స్ సిచ్యువేషన్ కాబట్టి స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్నవారు మెడిసిన్ అనేది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎక్సెసివ్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం, యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, ఇలాంటివి యూజ్ చేయడం వల్ల కూడా లివర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్కి సంబంధించిన అక్యూట్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు హోమియో మెడిసిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తుంటుంది. సో దీనికి కాన్స్టిట్యూషనల్ రెమెడీ, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడిసిన్ ద్వారా లివర్ హెల్దీగా అవడం, దాంతోపాటు అది సెక్రీట్ చేయాల్సిన ఎంజైమ్స్, దాంతోపాటు బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, డైజెస్టివ్ ఎంజైమ్ ప్రాపర్గా రిలీజ్ అయ్యేటట్టు మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. కొంతకాలం పట్టిన లివర్ సైజ్ అనేది స్టెబిలైజ్ అవుతూ లివర్ని ప్రొటెక్ట్ చేసే కంప్లీట్ ఫ్యాట్ అనేది డిపాజిషన్ తగ్గిస్తూ హోమియో మెడిసిన్ దాని పని అది చేసుకుంటూ హెల్త్ అవుతుంది. సో మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పటికి కూడా లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవడం చాలా అవసరం అండి. ఎక్సర్సైజ్, స్టేబుల్ కౌన్సిలింగ్, దీంతోపాటు ప్రాపర్ ఫుడ్ తీసుకున్నట్లయితే లివర్ హెల్తీగా ఉండడంతో పాటు మిగతా బాడీ ఆర్గాన్స్ కూడా హెల్తీగా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు, పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. సో బేసిక్గా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకు తగ్గినా కూడా మనం మళ్ళీ ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ కూడా క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి వస్తూ ఉంటుంది. సో డైజెస్టివ్ ట్రాక్ ప్రాపర్గా ఫంక్షనింగ్ లేకపోయినా మళ్ళీ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మన మెడిసిన్ తీసుకున్న ఫ్యాటీ లివర్ తగ్గిపోయినా మళ్ళీ మన లైఫ్ స్టైల్లో ఇట్లాగనే ఫాలో అవుతూ ఉన్నట్లయితే మళ్ళీ సిచ్యువేషన్ సేమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ 100% కాకపోయినా 60 to 70% ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సో లైఫ్ స్టైల్లో మార్పులు ఫుడ్, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్, స్లీప్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎక్సెస్ జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఎక్సెస్ ఆయిల్స్ రెడ్యూస్ చేయడం ఇలాంటివి చాలా అవసరం. సో దీంతోపాటు చాలామందికి చిన్న వయసులో మనం చూస్తూ ఉంటాం జాండీస్, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా కండిషన్స్ కూడా ఫ్యూచర్లో లివర్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఓకే. సో డాక్టర్ గారు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా లివర్ బిగ్గెస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అని చెప్పారు. సో లివర్ విషయానికి వస్తే ఫ్యాటీ లివర్ గురించి చెప్పారు. అండ్ లివర్ క్యాన్సర్, లివర్ స్వెల్లింగ్, లివర్ ఇన్ఫెక్షన్ ఇలా చాలా రకాలుగా వింటూ ఉంటాం. సో మొత్తంగా ఓవరాల్గా లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో బేసిక్గా అండి లివర్ అనేది మనకు చాలా మేజర్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. డైజెషన్కైనా కావచ్చు, ఎక్స్క్రీషన్కైనా కావచ్చు, బాడీలో ఎక్సెస్ ఫ్యాట్స్ కావచ్చు, పాయిజన్స్, ఇవన్నీ టాక్సిన్స్ కలెక్ట్ చేసుకొని డిశ్చార్జ్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్ లివర్ అని చెప్పుకోవచ్చు. సో లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఇది పుట్టిన డే వన్ నుంచి మనకు చాలా అవసరం. సో పుట్టిన వెంటనే ఖచ్చితంగా వ్యాక్సినేషన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించడం చాలా అవసరం అండి. ఇవి 3 డోసెస్లో ఉంటాయి. 18 months వరకు 3 వ్యాక్సిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకోకపోయినా ఫ్యూచర్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల కూడా మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మనకు చూసుకున్నట్లయితే లివర్ ప్రాబ్లమ్స్ అనేది మల్టిపుల్ ఉన్నాయి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి వైరసెస్ అనేవి ఉంటాయి. సో దీనివల్ల అక్యూట్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవడం వల్ల అన్వాంటెడ్ ఫ్లూయిడ్స్, మనం చాలామంది టాటూస్ వేయిస్తూ ఉంటాం, ఎక్సెస్ నీడిల్స్, సిరింజెస్ ఇలాంటివి పెట్టిస్తూ ఉంటాం. సో ఇవి హైజీన్గా లేకపోయినా కూడా హెపటైటిస్ బి వైరస్ అనేది బాడీలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెపటైటిస్ బి, ఏ, సి అనేది కంప్లీట్గా క్రానిక్ ట్రీట్మెంట్ అండి. సో బేసిక్గా క్యూర్ లేని సమస్యల్లో ఇది ఒకటి. మన లైఫ్ స్టైల్ అనేది మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వారికి HPS-AG పాజిటివ్ అని ఉంటుంది. సో ఈ కంప్లైంట్స్ ఉన్న వారికి లైఫ్ స్టైల్లో మోడరేట్ సిచ్యువేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వారికి కంప్లైంట్స్ అనేవి కనిపించవు, సిమ్టమ్స్ అనేవి కానీ వాళ్ళకు వీక్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. తరచూ ఫీవర్ రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం, జెనెటిక్ డిస్టర్బెన్సెస్ అనేది రావడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో హెపటైటిస్ వైరసెస్ అనేది ఒక క్రానిక్ ఏజెంట్ లాగా ఉంటుంది. దీంట్లో మనకు సిమ్టమ్స్ అనేవి కనిపించవు, కానీ లోపల మెటబాలిక్ డిజార్డర్ అనేది తగ్గడం మనం చూస్తూ ఉంటాం. సో తదుపరి లైఫ్ స్టైల్లో 25+ నుంచి 60 years వాళ్ళలో ఈ కంప్లైంట్స్ అనేది చూస్తూ ఉంటాం. సో హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఉన్నవారికి, ఆ ప్రాబ్లం ఉన్నవారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోకపోవడం చాలా అవసరం. వైరల్ యాంటీజెన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వారికి కంప్లైంట్స్ అనేవి లోపలే డెవలప్ అవుతూ ఉంటాయి. సో జాండీస్ అనిపించడం, yellowish డిశ్చార్జ్, యూరినేషన్ ఉండడం, కళ్ళు అలానే బ్లూయిష్ డిస్కలరేషన్ కనిపిస్తూ ఉంటుంది, యూరినేషన్ డార్క్గా అనిపిస్తూ ఉంటారు, ఫటిక్ ఫీలింగ్, వీక్నెస్ అనిపించడం, శారీరకంగా మానసికంగా తత్వం కోల్పోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ శరీరంలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి ఈ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ కంప్లైంట్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ లేకపోతే ప్రాబ్లం లేదు. ఆల్కహాల్ కన్జంప్షన్ క్రానిక్గా కంట్రోల్ లేకుండా తాగే వారికి సిమ్టమ్స్ అనేవి ఇమ్మీడియట్గా కనిపిస్తూ ఉంటాయి. వారి డైజెస్టివ్ ట్రాక్ డిస్టర్బ్ అవ్వడం, లివర్ సెక్రీట్ చేసే ఎంజైమ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం, ఒక్కొక్కసారి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మనం లివర్ సిరోసిస్ అంటాం. సో లివర్లో ఉన్న ఫంక్షనింగ్ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల కంప్లీట్ లివర్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లివర్ కొలాప్స్ అవ్వడం వల్ల హోల్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. దానివల్ల మనిషి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. చాలామందిలో క్యాన్సర్ కండిషన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అట్ ఏ టైం మనకు సిమ్టమ్స్ కనిపించవు కాబట్టి లివర్ క్యాన్సర్స్ కావచ్చు, లివర్ సిరోసిస్ కావచ్చు, సిమ్టమాటిక్గా మనం చూసుకుంటూ ఎటువంటి లక్షణాలు లేకపోతే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వ్యాక్సిన్స్ మనకు ఈ మధ్య కాలంలో చాలా దొరుకుతూ ఉన్నాయి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ చిన్నప్పుడే కాకుండా ఇప్పుడు కూడా వేసుకుంటూ ఉంటారు. కొన్ని కండిషన్స్ మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ డిజార్డర్గా కూడా వస్తూ ఉంటాయి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే లివర్ కంప్లైంట్స్ చాలా ఇనీషియల్ ఫేజెస్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వాళ్ళ వరకు ఎటువంటి వారిలో కూడా రావచ్చు. సో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి వైరసెస్ అనేవి బాడీలో ఎంటర్ అయిన తర్వాత కొంతకాలం వరకు అసలు మనకు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపించవు. అది మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. తర్వాత దాని సిమ్టమ్స్ అనేవి స్లోగా కనిపిస్తూ ఉంటాయి. సో కంప్లీట్ బాడీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది మన బ్రెయిన్ దగ్గర నుంచి హోల్ బాడీ వరకు
డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిలో ఫస్ట్ డైజెషన్ డిస్టర్బ్ అవ్వడం, బాడీ మెటబాలిజంలో వీక్నెస్, తదుపరి డిస్టర్బెన్సెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బేసిక్గా సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడానికి లివర్ సెక్రీట్ చేసే ఎంజైమ్స్ తక్కువ అవ్వడం కావచ్చు, ఓవర్గా సెక్రీట్ అవ్వడం వల్ల కావచ్చు. సో ఇలాంటివి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా మన బాడీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మటుకి జెనెటిక్ కాజెస్ వల్ల కొన్ని కాజెస్ ఈడియోపతిక్ అంటే సిమ్టమ్స్ లేకుండానే మనిషికి శారీరకంగా మానసికంగా సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో మనం చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్లో ఫస్ట్ థింగ్ స్ట్రెస్, స్లీప్, ఫుడ్ అనేది చాలా అవసరం. ఓవర్గా వెయిట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా లివర్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్యూట్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ రేపు ప్రాబ్లమ్స్ అన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తుందండి. ఓకే, సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ అండ్ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చాలా మంచి సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9.